హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకింగ్ వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి అయినందువల్ల కొంచెం తొందరగా లేచి ఇల్లు వాకిలి అంతా అలికేసుకొని కడపమాను కూడా అలికేసి ఇంటి ముందైతే ముగ్గు వేస్తున్నాను. చుక్కల ముగ్గు అయితే ఎంత పెద్దదైనా కానీ జల్దీ వేసేస్తానండి. కానీ ఇలా డిజైన్స్ వేయాలంటే మాత్రం నాకు అంతగా రాదు. అందుకనే ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను ఇంటి ముందర. దాంట్లోనూ మా ఇంటి ముందర కొంచెమే ప్లేస్ ఉంది, అందుకని చాలా చిన్నగా అయితే వేస్తున్నాను. ముగ్గు వేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గదిలోకి అయితే వెళ్ళిపోయానండి. దేవుడి గది అంతా శుభ్రం చేశాను, కసూడ్చి అలికిన తర్వాత దేవుడి విగ్రహాలని అలాగే దేవుడి సామాన్లు అయితే కడుగుతూ ఉన్నాను. వెండి విగ్రహాలని కడగాలంటే చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా సరే విగ్రహాలు కానీ వెండి గిన్నెలు కానీ తెల్లగా అవ్వడం లేదని చాలామంది చాలా ఆలోచిస్తుంటారు. నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా సబీనా పౌడర్తో అయితే కడుక్కుంటానండి. ఒక పళ్ళు తిక్కే కొత్త బ్రష్ని తీసుకొని సబీనాని అద్దుకుని ఇలా విగ్రహాలని బాగా ఆ బ్రష్తో రుద్దేస్తే మనకి విగ్రహాలు అనేవి చాలా తెల్లగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, గిన్నె కూడాను మనకి కుంకుమ గిన్నె కూడా కడిగాను. ఇప్పుడు షాప్లో నుంచి తెచ్చినట్టుగా తళతళ అని మెరిచిపోతూ ఉంటుంది. ఇంతకుముందు నేను కూడాను షాంపూ అంట వేరే రకాలుగా అన్నీ ట్రై చేశాను. విగ్రహాలు ఎంత కడిగినా కూడా తెల్లగా అవ్వట్లేదు అనేసి ఒకసారి ఇలా సబీనాతో అయితే ట్రై చేశానండి. బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దాని తర్వాత విగ్రహాలు గిన్నెలు అన్నీ తుడుచుకుని పక్కన పెట్టి తర్వాత ఫోటోలు కూడా నీట్గా అయితే తుడిచేసానండి. దాని తర్వాత గంధం బొట్టు పెట్టాను. గంధం బొట్టు అయితే పెడతానండి, బట్ కుంకుమ పెట్టడానికి అనేది నాకు పెద్ద టాస్క్. ఎందుకంటే రౌండ్గానే రావాలి అనేసి పెడుతూ ఉంటాను. అయినా సరే ఒక్కొక్కసారి రౌండ్గా రాదు. దానికోసం అప్పుడు నాకు చాలా టైం తీసుకుంటూ ఉంటుందండి. అందుకనే నాకు దేవుడు కడిగేటప్పుడు చాలా టైం పడుతూ ఉంటుంది. దాని తర్వాత విగ్రహాలకు కూడాను ఫస్ట్ గంధం బొట్టు పెట్టి ఇలా చిన్నగా అయితే కుంకుమ పెడితే విగ్రహాలు కూడా చాలా కళగా కనిపిస్తాయి. దాని తర్వాత ఫోటోలకైతే పూలన్నీ వేస్తూ ఉన్నాను. అలాగే గులాబీ పువ్వులు కూడా ఉన్నాయండి, అందుకనేసి అన్ని ఫోటోలకి ఇలా గులాబీ పువ్వులన్నీ పెట్టున్నాను. దాని తర్వాత చిన్న విగ్రహాలకి కూడాను చిన్నగా ఇలా నేనే స్టోన్స్తోనే అయితే ఇంట్లో తయారు చేసుకున్నానండి. విగ్రహాలు బోసుగా కనపడుతుంటే ఇలా కళగా లేవు అనేసి ఇలా నేనే చిన్న స్టోన్స్తో హారాలను అయితే చేశాను. మీకు కూడా ఇది చూపించాలి అంటే కమెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను. దాని తర్వాత అన్ని విగ్రహాలకి ఫోటోలకి పూలన్నీ పెట్టేసి రెడీ చేసిన తర్వాత నేనైతే నైవేద్యం కోసమని రవ కేసరి చేయడానికైతే వెళ్ళిపోయాను. రవ కేసరి అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చని నేను ఎప్పుడూ రవ కేసరిని ప్రిపేర్ చేసుకుంటానండి నైవేద్యం కోసం. నేనైతే రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను రండి. ముందుగా దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 గ్లాస్ రవని వేసుకుని ఆ రవ అనేది బాగా వేయించుకోవాలండి. అంటే కొంచెం మనకి అప్పుడే గమగమా స్మెల్ వస్తుంటుంది. అలా వేయించుకున్న తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 గ్లాస్ పాలు వేసుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకుని అవంతా బాగా మరిలిన తర్వాత కొద్దిగా రవని వేసుకొని రవ ఉండలు లేకున్నట్టు అయితే ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకుంటే మనకి కొంచెం చిక్కగా అయిన తర్వాత 1 గ్లాస్ రవకి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే స్వీట్నెస్ అనేది ఉంటుంది. అందుకని నేను 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుని అది కొంచెం గట్టిగా అయిన తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి రవ కేసరి అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కలర్ అయితే యూజ్ చేస్తానండి. కలర్ యూజ్ చేయకున్నట్టు నేను రవ కేసరిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాని తర్వాత నేను రెడీ అయిపోయి వచ్చేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే పూజ చేస్తున్నాము. ఎప్పుడు ఇలానే చేస్తుంటారా అంటే లేదండి, ఎప్పుడు డైలీ అయితే నేనే పూజ చేస్తూ ఉంటాను. ఇలా పండుగలు వచ్చినప్పుడు లేదా మా ఆయనకి రజా ఉన్నప్పుడు ఆఫీస్ లేనప్పుడు మాత్రం ఇలా ఇద్దరు కలిసి పూజ చేస్తే మాకు ఇద్దరికి కొంచెం మనసుకి నెమ్మదిగా అలాగే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి పూజ చేస్తున్నాము. హారతి చేసి దేవుడికి హారతి చూపించి అలాగే దేవుడికి నైవేద్యం కూడా చేసేసి మా ఆయనకి హారతి ఇచ్చి నేను మా ఆయన ఇద్దరు శుభమే కలగాలి అనేసి దేవుడిని అయితే మొక్కుకున్నాం. సో ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు గురు పౌర్ణమి, అందుకనేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మేము వెళ్తున్నదైతే దక్షిణ సాయిబాబా మందిర దత్తపీఠ అండి. ఇదైతే మనకి బెంగళూరులో వడ్రల్లిలో అయితే వస్తుంది.
దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ గాడి పార్క్ చేయడానికి కూడా అస్సలు ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది. ఇంత జనం ఉంటారని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళమే కానీ ఇంత జనం ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రీసెంట్గానే స్టాచ్యూ చూస్తున్నారు కదా, సాయిబాబాది రీసెంట్గా అయితే చేశారండి, ఇంతకుముందు ఉండలేదు. మాకైతే దర్శనానికి 2 hours పట్టిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు స్పెషల్ దర్శనం వాళ్ళు, ఇది ధర్మ దర్శనం అండి. మేము ధర్మ దర్శనంలో వెళ్ళాము, 2 hours పట్టింది. ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు సాయిబాబా స్టాచ్యూ అయితే చాలా బాగుందండి. ఇలా నీళ్ళు వస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అలాగే నేను కూడా చూస్తున్నారు కదా ఎంత రష్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. అంతసేపు వెయిట్ చేసినందుకు దేవుడిని చూస్తే మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి వస్తే ఇక్కడ బయట భజన అయితే చేస్తూ ఉన్నారు. ఎంత రష్ అంటే 1.5 kilometer నుంచే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే మేము ప్రసాదంకి కూడా క్యూలో నిల్చుకొని ప్రసాదం అయితే తీసుకుని తినేసి వేరే టెంపుల్ అక్కడే పక్కనే ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి అయితే వెళ్ళామండి. ఈ మఠంలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏషియాలోనే చాలా పెద్ద స్తూపం అయితే ఉందండి. ఇక్కడ స్తూపం అంటే మనం రామకోటి ఎలాగ రాస్తామో అలాగే రాఘవేంద్రాయ నమః అనేసి బుక్లు అయితే రాస్తాం కదండి, అలాగా ఎన్నో కోట్ల పుస్తకాల్ని ఇలా రాసిన దాన్ని ఒక తులసి కోట మాదిరి అయితే కడతారు. దీన్నే స్తూపం అంటారు. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ కూడాను చాలా రష్గా ఉందండి. ఇక్కడ నేను వెళ్ళి చూపిస్తున్నాను కదా, అక్కడే స్తూపం ఉండేది, అక్కడ హారతులు చేయొచ్చు. అక్కడ కూడా అస్సలు ప్లేస్ లేదు మొక్కుకోవడానికి. లోపల వెళ్తే మనకి రాఘవేంద్ర స్వామిది విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ కూడా క్యూ చాలా ఉంది. అందుకనే బయట నుంచి దర్శనం చేసుకుని అలానే వచ్చేసాము. ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ ఎలా ఉందో అలానే ఉంటుంది. మీరు బెంగళూరుకి ఎప్పుడైనా వచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తప్పకుండా అడ్రస్ చూపిస్తుంది. ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మేము ఇంటికి వస్తూ అక్కడ ఫ్రెష్గా ఆకుకూరలు అలాగే కూరగాయలు అన్నీ అమ్ముతూ ఉన్నారండి. అందుకని ఫ్రెష్గా ఉంది కాబట్టి కొత్తిమీర, పాలకూర మరియు పుదీనా వీటన్నిటిని తెచ్చుకున్నాను. అలాగే దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. కొత్తిమీరని ఇలా లాస్ట్లో కాడలతో అయితే కట్ చేసుకుంటే మనకి తొందరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను. సేమ్ అలాగే పాలకూరని కూడా కట్ చేసుకొని అలాగే పుదీనాని కూడా అంతా కట్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేసుకున్నానండి. దాని తర్వాత వాషింగ్ మిషన్కి కొన్ని బట్టలు వేసేటి ఉండేయండి, అందుకనే బట్టలన్నీ వేసేసాను. అదేంటో కానీ బట్టలు అయితే వేసేస్తాను వాషింగ్ మిషన్కి చాలా ఈజీగా. బట్ బట్టలన్నీ వేసి వాష్ అయిన తర్వాత ఆ బెల్ట్ ఆ టబ్బు అన్నీ తుడిచేదే చాలా కష్టం అండి నాకు. అయ్యో సాలైపోతూ ఉంటుంది దాన్ని తుడిచేది. పోనీ అలానే వదిలేస్తామా, డబ్బులంతా వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ వాషింగ్ మిషన్ పనికి రాకుండా అయిపోతుంది. అందుకని తుడవాలి. పొద్దుటి నుంచి పూజ చేసి అలాగే బయట టెంపుల్కి వెళ్ళొచ్చి అలసిపోయానండి కొంచెం కొద్దిగా. అందుకనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి ఇలా ఈజీగా అయితే రాగి రొట్టి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా దానికోసం అయితే 2 కప్పుల రాగి పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర మరియు క్యారెట్ తురుము వీటన్నిటిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా వచ్చేలాగా అయితే మనం కలుపుకుంటే మనకి రొట్టెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను రొట్టెలు చేయడం కోసమే ఇలా సపరేట్గా అయితే రొట్టె పెన్నాలు అయితే చేయించుకున్నామండి. దీన్ని అయితే వచ్చేసి రొట్టె టిన్లు వస్తాయి కదండి, రేకులవి, ఆ డబ్బాలు వస్తాయి కదా, ఆ డబ్బాలతో అయితే ఇలా రేకులు అయితే చేయించుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్గా అయితే రొట్టెలు చేస్తూ ఉంటాను, తొందరగా ప్రిపేర్ అయిపోవాలి అనేసి ఇలా రేకులు అయితే చేయించుకున్నాము. ఇది మీతో లేదంటే నార్మల్గా అయితే తొట్టుకోవచ్చు, పేపర్ మీద తట్టుకొని నాన్ స్టిక్ పెన్నం మీద కానీ లేదా ఐరన్ పెన్నం మీద కానీ అయితే కాల్చుకోవచ్చు. ఇలా రొట్టె పెన్నం మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని రొట్టె ముద్దని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అయితే చేత్తో ఇలా అంతా తట్టుకుంటే మనకి తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పెనంని పెట్టుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 30 to 40 seconds కాల్చుకుంటే మనకి ఇలా పొగలు వస్తుంటాయి. అలా పొగలు వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి రొట్టె అనేది బాగా కాలిపోయి ఉంటుంది. సేమ్ ఇలానే అన్ని రొట్టెలు తట్టుకుని కాల్చుకుంటే మనకి రాగి రొట్టె అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి రొట్టెకి కాంబినేషన్గా వెన్న మరియు చట్నీ పొడి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా పలుచగా వస్తాయి ఇలా రొట్టెల పెన్నాలతో తట్టుకుంటే.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్